అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం మంత్రి లోకేష్ అంటూ ఇక్కడ ఒక వినతి పత్రం స్వీకరిస్తున్నటువంటి దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది చిత్రంలో. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీల సమస్యలు మొత్తం పరిష్కరిస్తామని నారా లోకేష్ గారు అయితే ప్రకటించారు. అదే బాటలో ఇప్పుడు నడుస్తున్నట్లు అనిపిస్తుంది. సానుకూలంగా స్పందన అయితే వస్తుంది మంత్రి నుంచి. ఇక్కడ సచివాలయంలో మంగళవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి వేర్వేరుగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జయలలిత, గౌరవ అధ్యక్షురాలు మంజుల, ఉపాధ్యక్షులు మల్లేశ్వరి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని మంత్రులకైతే విన్నవించారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి మంత్రులకు నేతలైతే అభినందనలు తెలిపారు. వారిని శాల్వాతో సత్కరించారు. పోరాటాల ద్వారా సాధించుకున్న అంగన్వాడీల హక్కుల్ని కాపాడాలని, వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. 42 రోజుల నిరవధిక సమ్మె, దానిని విచ్ఛిన్నం చేయడానికి ఆనాటి ప్రభుత్వం విధించిన నిర్బంధకాండను గుర్తు చేశారు. ఆ సందర్భంలో అంగన్వాడీ కార్యకర్తలకు నారా లోకేష్ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ అంగన్వాడీల సమస్యలు, వారి యొక్క ఉద్యమం పట్ల ఆనాటి ప్రభుత్వం విధించిన అత్యవసర ఎస్మా లాంటి చట్టాలు గుర్తొస్తున్నాయని చెప్పారు. త్వరలో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. మరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి అన్ని యూనియన్లతో, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సామరస్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి హామీనిచ్చిన మంత్రులకు అసోసియేషన్ నేతలైతే అభినందనలు అయితే తెలిపారు. ఇదొక శుభపరిణామం. ఇటీవల అంగన్వాడీ యూనియన్ నేతలు కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని కలవడం జరిగింది. ఇప్పుడు లోకేష్ గారిని కలవడం జరిగింది. ఈ విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులందరినీ కలిసి సానుకూలంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఎదురు చూద్దాం.